నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. గత 4 రోజులుగా కురిసిన భారీ వర్షాలు, అదేవిధంగా బొడమేరు పొంగి బెజవాడిని గడగడలాడించింది. మరి ఇప్పటికీ 4 రోజులు గడిచినప్పటికి కూడా ఇంకా చాలా ప్రాంతాల్లో ప్రజలు ఆ భయం నుండి బయటపడలేదు. వృద్ధులు సైతం అల్లాడిపోతున్నారు. ఇప్పుడు మనం ఎంటీవీ బృందం అంతా కూడా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో ఉన్న యనమకుదురు రామలింగేశ్వర నగర్ ఇది. మరి ఈ ప్రాంతంలో ఉన్నాం. మరి చివరి ప్రాంతం అంటే మున్సిపాలిటీ పరిధిలోని యనమదురు సంబంధించిన పొట్ట రోడ్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నది రిటైనింగ్ వాలు, ప్రకాశం బ్యారేజీకి సంబంధించి. మరి ఇప్పుడు చాలా కాలం క్రితం, చాలా సంవత్సరాల క్రితం నిర్మాణం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి 12:30, 1 గంటకి ఒకేసారి ఈ రిటైనింగ్ వాల్ ఏమైతే కనిపిస్తుందో ఈ రిటైనింగ్ వాల్ దాటి ఒకేసారి ఒక సముద్రం పొంగి సౌండ్ అలలు వచ్చినప్పుడు ఎలా వస్తుందో అలాంటి పరిస్థితే ఈ గోడ దాటి ఈ ప్రాంతానికి మొత్తం రావడం వల్ల అర్ధరాత్రి పూట దాదాపుగా ప్రజలు ఒకేసారి నిద్రావస్థలో ఉన్నారు. మరి ఒకేసారి వాటర్ ఆ విధంగా రావడంతో ప్రజలు నిద్రావస్థ నుంచి మేలుకుని దరిదాపుగా ఈ గోడ సగానికి ఈ వాటర్ అంతా కూడా గోడ సగానికి వచ్చింది. ఇక్కడ నుంచి దాదాపు వాటర్ ట్యాంక్ వరకు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగు, ఎదురుగా కనిపిస్తున్న ఆ భవనం మీదకి ఎక్కి అర్ధరాత్రి పూట పిల్లల్ని తీసుకుని, వృద్ధులు తీసుకుని ఆ బిల్డింగ్ మీద ఉండి వాళ్ళ ప్రాణాలని చలిలో బాగా అర్ధరాత్రి చలి, వర్షం పడింది, పక్కన నీరు, ఈ వాతావరణం ఒకసారి కళ్ళ ముందు చూసిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక విధమైన ఆందోళన, ఏం జరుగుతుంది, ఏమైపోతాం అనే ఒక భయాందోళనలో వణికిపోయారు సిగురుటాకులాగా. మరి ప్రస్తుతం ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు కనీసం 4 రోజులుగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ అనేక చర్యలు చేపట్టినప్పటికీ కూడా చివరి ప్రాంతాల్లో కనీసం ఈ వీధి అంటే ఒక విధంగా చివరి కాదు, ఇది కూడా నగరంలోని ప్రధానమైన ప్రాంతం. ఒక తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోనే ఈ పరిసర ప్రాంతాలను కూడా అన్ని వీధుల్లాగా ఉన్నాయి, కానీ టౌన్కి దగ్గరలో ఉన్నాయి. కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ముఖ్యంగా రావాల్సింది ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు. అసలు రాలేదు, కనిపించలేదు, కనపడలేదు అన్నారు స్థానికులు. మరి ఇంత విపత్తు వస్తే కనీసం ఈ ప్రాంత ప్రజలకు వచ్చి నా నియోజకవర్గ ప్రజలు ఏమయ్యారు, ఎలాగున్నారు, ఏం జరిగింది, వాళ్ళకి ఏం కావాలని చెప్పి ఈ క్షణం వరకు కూడా కనీసం మరి పెనమలూరు ఎమ్మెల్యే ఈ క్షణం వరకు ఈ ప్రాంతానికి రాలేదంటే మరి వీళ్ళ ఆవేదన ఏంటి ఒక్కసారి స్థానికులు, మరి పెద్దలు, వృద్ధులు కూడా, చిన్నపిల్లలు కూడా చాలా భయాందోళనలో ఉండి వారు ఆవేదన చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది, ఇప్పటి వరకు ఏం జరిగింది, ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయాలు అందినాయా, కనీసం అధికారులు వచ్చి మీకు కావాల్సిన సదుపాయాలను కల్పించారు లేదా వారిని చూస్తున్నాం. చెప్పండి, ఆదివారం నైట్ మీకు ఇదంతా వరద వచ్చేసింది, వాటర్ ఈ రిటైనింగ్ వాళ్ళంతా తెగిపోయి వాటర్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? వచ్చిన తర్వాత ఎవరి కాళ్ళే ఒకళ్ళు కూడా వచ్చి రక్షించిన వాళ్ళు లేరండి. ఎక్కడ దాకా పోయారు? నేనే డాబా పై నుండి రాత్రులు తెలుగుదేశం ఆయనకి ఆయనకి ఫోన్ చేశాను, ఆయన కూడా ఫోన్ ఎత్తలేదు. ఎవరు చేసిన ఫోన్లు లేదు, ఈ రోడ్డుకి వచ్చిన వాళ్ళు లేరు, మమ్మల్ని చూసిన వాళ్ళు లేరు, అసలు ఫలానా వాళ్ళు లేరు. ఇంకా వచ్చాము, రక్షించాము, చూసాము అన్న వాళ్ళు ఇంతవరకే మేము చూడలేదు. ఎవరి కాళ్ళే ఎంతమంది ఇబ్బంది పడిపోతున్నారు. రావాలి, ముందు మనుషులన్నా వచ్చి మనుషులు చూడాలి కండి. కొట్టుకు పోక ముందు రావాలి, కొట్టుకు పోయినాకైనా రావాలండి. అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. వీళ్ళు వస్తే అటు అంటున్నారు, అటు వస్తే బోడే ప్రసాద్ గారండి. ఆ రోజు వచ్చి మీకెందుకమ్మా, మేము కాపాడతామమ్మా మిమ్మల్ని ఎంతో ఇదిగా మేము
చూస్తామమ్మా అని అంటే మేము అందరం వెళ్ళి ఆయన్నే ఎన్నుకున్నామండి. ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు కూడా వచ్చి మాకు ఇలా కనపడి వెళ్తే మేము ఎంతో వీళ్ళందరూ ఆనందపడేవాళ్ళండి. వీళ్ళందరూ ఎందుకమ్మా ఆయనకు ఓటేపిచ్చాం మమ్మల్ని తీసుకెళ్ళి, మమ్మల్ని ఈ రోజుకి ఎవరో వచ్చి చూడలేదు, మేము ఎవరో చెప్పుకోమంటే ఇంట్లోంచి బయటికి రాలేకపోయానండి. నేనే డాబా పై నుండి పొద్దునే 10 నుంచి కేకలేసి 11:30 వరకు కేకలేసి ఇదిగో పిల్లల్ని వీళ్ళందరినీ పిలిచి నేను గోడ దూకి అవతలకి వెళ్ళానండి. రక్షించిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు, కాపాడిన వాళ్ళు ఒక్కళ్ళు లేరండి. జనాల్ని చూస్తేనే కండి ఎవరైనా మమకారంగా ఉండేది. ఇప్పుడు కొట్టుకుపోతే ఏం చేస్తాం, కొట్టుకుపోయినాక వచ్చి అమ్మ అని లేపితే ఏముంటాయి, పోనీ తర్వాత వచ్చి మాకు కనపడలేదండి. ఇప్పుడు కూడా అసలు మా రోడ్డుకి వచ్చిన నాదుడు ఎవరో లేరు, ఫలానోళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ తరపు రాలేదు, బోడే ప్రసాద్ గారి తరపున రాలేదు. మరి ఎంతమంది ఇబ్బంది పడేటప్పుడు మరి చూస్తాకి రావాలి కండి. ఒక్క రోడ్డు కాదు, ఇటు నుంచి 4-5 రోడ్లు ఉన్నాయి. పోనీ ఏ రోడ్డు అన్నా మేము వెళ్ళి తిరిగాము చూసాము అన్న వాళ్ళు లేరు. అమ్మాయి ఎవరి దగ్గరికన్నా వచ్చారా ఎవరన్నా? ఏరియా ఏంటమ్మా? ఏరియా పేరు సాయినగర్ కాలనీ, పుట్ట రోడ్డు, చెప్టికి ట్యాంకీ అండి. ఇది ఎప్పటికప్పటికే ఎటు నుంచి వచ్చేస్తున్నాయో మాకు తెలియట్లేదండి. ఆ కాలం ఎవరి కాళ్ళే వాడినప్పుడు పూడి చేయాలి కండి. దానివల్ల వస్తున్నాయి అన్నప్పుడు ఇబ్బంది పడిపోతున్నారు జనాలు అన్నప్పుడు ఇప్పుడు ఇటు తెలుగుదేశం వాళ్ళు ఒకటే కండి. మరి ఏకమయ్యి దాన్ని చూడాలి కండి. మరి దాని నుండి వాటర్ జనాల్లోకి ఇంట్లోకి వెళ్ళిపోయి మొత్తం అసలు ఏమీ లేవండి. ఒక మంచాలు లేవు, కంచాలు లేవు, ఏమీ లేవు. ప్రాణాలే ఎట్ట కాపాడుకుంటాము అన్న ఇదలో ఇది అయ్యాము. ఆదివారం నుంచి భోజనం ఏంటి పరిస్థితి? మీ ఈ వర్షం వచ్చింది, ఎవరో చివరికి వస్తున్నారు, ఎవరో ఇస్తున్నారంటే వాళ్ళు తెచ్చుకుంటున్నారు, తింటున్నారండి. ఇప్పుడు కూడా ఎవరు వచ్చి అమ్మ మీకేమన్నా వచ్చినాయి అని అడిగిన వాళ్ళు లేరండి. ఇవ్వండి జరుగుతున్నాయి. అసలు మా ముఖాలు చూసిన వాళ్ళు లేరు. ఈ వదాన పిల్లలతో జల్లలతో పాపం పరుగులెత్తారు. ఆ నైట్ మమ్మల్ని ఎవరు చేర్చేవాళ్ళు లేరు. ఏంటని ఇక్కడ 10 మంది పిల్లలు, మా పిల్లలే మమ్మల్ని కాపాడారు. ఇంకా అసలు ఫలానా వాళ్ళు వచ్చి తెలుగుదేశం వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళు కానీ వచ్చి కాపాడారు మమ్మల్ని అన్న వాళ్ళు ఎవరిని ఉంటే మాకు చెప్పండి. వాళ్ళ చేతులు ఎత్తి దండం పెడతామన్నమాట. అంత ఘోరమైన ఇది చేశారు మమ్మల్ని. అది ఇంతకన్నా నేను ప్రభుత్వం మరి చాలా చేసాము, అనేక రకాలుగా చేసి ప్రభుత్వం చెప్తుంది. మరి ఎక్కడ చేశారో చెప్పమని, ఎక్కడన్నా పని ఫలానా చోటకి మేము వచ్చామండి చేసాము అన్నది ఎవరన్నా చెబితే మా దగ్గర కూడా రమ్మనండి. ఎట్టగా మాట్లాడతాం వాళ్ళ దగ్గరికి కూడా. ప్రభుత్వంలో మేం చెప్పాం కాదండి, ప్రజల్ని కనపడాలి. ఇప్పుడు ఏదో వాళ్ళు టీవీలో చెప్పుకోండి అంటే మేమేం చేస్తామండి? పని వీళ్ళందరూ అబద్ధం చెప్పరుగా. 3 మంది ఉన్నారు, పిలుస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ కాసేపు ఉంటామంటే వాళ్ళందరినీ పిలుచుకొస్తాం అన్నమాట. అప్పుడు అది నేనైనా సందుకి అసలు ఈ నిమిషాల ప్రకారం వచ్చి పడిపోయిందండి. ఇప్పుడు మాకైనా చెప్పాలి కదా ముందు, వాళ్ళకి తెలుతాయిగా. మా మీద నీళ్ళు వదిలేసేస్తే జనాలు ఎట్టు కొట్టుకుపోయినాయి అంతేనండి. కొట్టుకుపోయినాయి అంటే వాళ్ళు వచ్చి చూడరు ఇక మమ్మల్ని. ఇక అదే అర్థమైంది. ఇంట్లోంచి బయటకు వస్తాకి లేదు, కూర్చుంటాకి లేదు, అస్సలు లేదండి. పోనీ తర్వాత వచ్చి కనపడాలి కదా. అమ్మ ఓటేయండి అంటాం కాదండి. మమకారంగా మనుషులు చూస్తే ఇంకోసారి నువ్వు వస్తే మేము కూడా మమకారంగా చూస్తామండి. కొట్టుకుపోయేటప్పుడే మమకారంగా చూడాలి. అప్పుడు అయ్యో పక్కన వచ్చి పైకి లేపినా అయ్యో మమకారంగా చూస్తున్నారు వీళ్ళు అన్న ఇది ఉంటుంది కండి. మా పిల్లలు ఎందుకు ఈ వదన అసలు ఈ లోతు నీళ్ళల్లో వచ్చి రక్షించారండి. ఇంటింటికి వచ్చి సామానం మునిగిపోతుంటే ఆ సామానం మొత్తం అసలు ఏమీ లేవు, అసలు ఏమీ లేదండి. పిల్లలు భుజాన్ని వేసుకున్న పిల్లలండి 20 మంది కుర్రోళ్ళు ఇంటింటికి ఆంటీ మీకేం కావాలని వాళ్ళు అంత ఇదిగా వచ్చారు, తిరిగారు అనమాట. పాలన ఇచ్చిందంటే మా పిల్లలు కొనుక్కు రానియండి, ఎక్కడైనా అండి. మా ఈ పిల్లలు లేకపోతే ఈ ఏరియాలో అప్పుడు ఆ టైంలో ఈ ముసలోళ్ళని చేతుల మీద నడిపించారండి. ముసలోళ్ళని అర్ధరాత్రి 12ంటికి ఎక్కడండి పారిపోతాము, ఎక్కడికి పారిపోలేం. మా అత్తయ్య గారండి, మా అత్తయ్య గారు అయితే పాపం మొన్నంతా జ్వరంతో వణికిపోతుంది. ఆ అర్ధరాత్రి అటు సౌండ్కి ఆమె హాటల్లో ఆగిపోయింది. ఎంత నడిబొడ్డున ఉన్నారు విజయవాడకి? నడిబొడ్డున అంటే తాడిగడప అంటే విజయవాడలోని పార్టు. మరి ఇంత నడిబొడ్డున ఉన్న ప్రాంతాలు ఇంత విపత్తు జరిగి ప్రజలు అల్లాడిపోతుంటే అధికారులు వచ్చాం, ఎమ్మెల్యేలు వచ్చారు, మంత్రులు వచ్చారు, కావాల్సినన్ని చేసామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఒక్కళ్ళు రాలేదు సార్. పోనీ అప్పుడైతే సరే వాళ్ళు ఏదో తెలియక వాళ్ళకి తెలియలేదు వచ్చిందాం. ఇప్పుడు జరిగి వాళ్ళకి 4 రోజులు 5 రోజులు అవుతుంది. ఈ రోజు ఇప్పుడు వాటర్ లేవు కదా సార్. పని వాళ్ళు వచ్చి నేలలు దిగలేని పరిస్థితులు వాళ్ళు ఉంటే పని వాళ్ళు నీళ్ళకి భయపడితే పని మేము నేలల్లో మాకు అలవాటు అయిపోయింది, వాళ్ళ నీళ్ళకి భయపడి ఈ రోజు నీళ్ళు లేవు కదా సార్. రావచ్చు కదా, వచ్చి ఏంటమ్మా ఎంతవరకు ఎలా ఉన్నారు, ఏంటి ఏం జరుగుతుంది, తిన్నారా, ఎవరైనా వచ్చి అక్కడ ఇస్తామంటే మేము ఏదో
ఎవరైనా ఇస్తే బాగుండు తింటాను కానీ ఇప్పటి వరకు ఎదురు చూసాను సార్. ఆడ వేసేయడం వెళ్ళిపోవడం ఏంటి సార్ ఇది? మేము మనుషులమే కదా సార్, వాళ్ళు కార్పొరేషన్లో వచ్చినప్పుడు వాళ్ళతో పాటు మాకు అక్కడ పెడితే మా కుర్రోళ్ళు వీళ్ళందరూ మా ఆయన వీళ్ళందరూ వెళ్ళి మా అన్నయ్యలు తీసుకొని వచ్చి మా ముసలి అందరికి మాకు ఇవ్వడం. ఒక్కొక్క ప్యాకెట్ ఎంతమందికి షేర్ చేస్తున్నాం సార్ ఇక్కడ మేము? మేము ఓట్లు వేసినప్పుడు మేమున్నాం మా ఇంటికి తిరిగారు పాదయాత్రలాగా. ఆ టైంలో ఇటు వచ్చిన ఇదే బెదిలు కదా సార్. ఎమ్మెల్యే ఎన్నికల టైం వచ్చినప్పుడు ఎవరు వచ్చారు? బోడే ప్రసాద్ గారు వచ్చారు సార్. మరి ఆయన చెప్పారా ఈ రిటర్నింగ్ వాళ్ళు ఈ గొయ్యిలు ఇవన్నీ? సార్ మేము ఆ రోజు అన్నాం అంటేనేమో మేము పరిష్కారం చేస్తామన్నారు సార్. ఇంతవరకు అసలు ఆ కాలం మూలని మేము ఇంత మునిగిపోవాల్సి వచ్చింది. ఇంతకుముందు అంత లోతు లేదు సార్. ఆ వాళ్ళు కట్టినప్పుడు అంత లోతు చేశారు సార్. ఆ లోతు అలా ఉండిపోయింది. ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాం సార్. మేము చాలా మందికి చెప్పాము సార్. ఆంటీ పాపం ఎక్కిన గుమ్మం కానీ దిగిన గుమ్మమే కానీ ఆంటీ చాలా సార్లు ప్రయత్నించింది సార్. అటు అడిగితేనేమో కార్పొరేషన్ వాళ్ళు మాకు సంబంధం లేదండి సార్, ఇటు అడిగితేనే మా పంచాయతీ వాళ్ళు సంబంధం లేదండి సార్. వాళ్ళు వీళ్ళు కలిసి ఏదో పరిష్కారం మాకు చూపించాలి కదా సార్. ఈ రోజు దాని మూలం మున్సిపాలిటీ పరిధికి ఇది మున్సిపాలిటీ మీ మరి కార్పొరేటర్ గారు ఉంటారు కదా, కౌన్సిలర్ ఎమ్మెల్యే దాని మూలం మున్సిపాలిటీ ఇప్పుడు మీకు జరిగిన 4 రోజుల నుంచి కనీసం మంచి లేదు, భోజనం లేదు, ఏం లేదు. ఇప్పుడు మీ యొక్క జీవనం ఎలాగ సార్? వాళ్ళ కార్పొరేషన్ వ్యాన్ అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు మా కుర్రోళ్ళు వెళ్ళి ఆ పాల ప్యాకెట్లు కానీ ఆహార పొట్లాలు కానీ మేము ఒకవేళ ఇటు వెళ్ళలేని పరిస్థితులు ఈ రోజు అంటే పొడి కాడుతుంది సార్. ఈ రోజు వరకు నిన్నటి వరకు ఇదంతా వాటర్ బురద, మోకాళ్ళతో బురదలో మా కుర్రోళ్ళు తీసుకొచ్చి ఇంటింటికి ఇచ్చేవాళ్ళు సార్. అక్కడ కార్పొరేషన్ వాళ్ళు మళ్ళీ అక్కడ ఎవరైనా పంచితే ఆ ప్యాకెట్లు తీసుకొచ్చి మాకు పంచారు సార్. కానీ పలానా వాళ్ళు వచ్చి మాకైతే ఎవరు ఇవ్వలేదు సార్. మా యూతే సార్ ఎంత చేసినా కూడాను ఆ నేలల్లో కూడా ఆ టైర్లు కట్టుకొని ముసలోళ్ళని చిన్నపిల్లల్ని వాళ్ళందరిని ఎక్కించుకొని అక్కడ పైన బిల్డింగ్ల వరకు ఎక్కింది కూడా మా యూతే సార్. ఎవ్వరు ఎటువంటి సాయం పెద్ద పాములు వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఏం చెప్తారు? మీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు బోడే ప్రసాద్ గారు చెప్పిందండి సార్. ఇప్పుడు చూడడానికి ముందు 4 సంవత్సరాలు ఏం చూస్తారు సార్? మొన్నే ఎలక్షన్లు అయినాయి, గెలిచారు, మాకు ఎమ్మెల్యేగా వచ్చారు. వచ్చిన ఎలక్షన్ ఇది జరిగింది. ఈ విపత్తులో వాళ్ళు మమ్మల్ని కాపాడకపోతే ఈ 4 సంవత్సరాలు ఆయన మమ్మల్ని ఏం చూస్తారు సార్? మాకు ఆయన మీద నమ్మకం ఏముంటుంది సార్? ఇప్పుడు వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేసి మమ్మల్ని పలకరించి మాదేమైనా చేయొతిస్తేనే కదా మేము ఆయన నమ్మగలం. మీకెందుకు నేను ఉన్నానని ఆ రోజు ఆశ్రయ ఇచ్చిన రోజు ఈ రోజు ఏమయ్యారు సార్? 4 సంవత్సరాలు ఏ విధంగా మేము నమ్మగలం సార్? ఎటువంటి నమ్మకం లేదు సార్. ఇక అయిపోయింది సార్. ఇల్లు మొత్తం మునిగిపోయింది బాబు. బట్టలు కూడా లేదు సార్. బట్టలు కూడా లేవు బాబు. పోయింది ఇల్లు మొత్తం మునిగిపోయింది. చిన్న పిల్లలండి, 2 సంవత్సరాల పాప, 3 సంవత్సరాల పాప. రేకుల మీద నుంచి పోయినాయి బాబు నీళ్లు. గ్యాస్ బండ్ పోయింది, ఫ్రిడ్జ్ పాడైపోయింది, వండుకున్న బొచ్చుల సామాన్లు అన్ని మొత్తం వెళ్ళిపోయింది బాబు. మంచాలు కంచాలు అన్ని. మరి ఏం చెప్తారు ప్రభుత్వం? మరి అన్ని బాగా చేసాము, అన్ని రకాలుగా ఎక్కడ లోటు లేకుండా చేసాము, కూరగాయలు, తర్వాత భోజనాలు, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం పాల ప్యాకెట్లు అన్ని వచ్చినాయి అన్నారు. మాకు ఏ కూరగాయలు రాలేదండి, మాకు ఏది చూడలేదు, మంచినీళ్ళు కూడా రాలేదండి మాకు ఇటు అసలుకి. కొన్ని ఎట్టుండారు ఏంటి, ముసలోళ్ళని ఎట్టుండారు ఏంటి చూస్తా కూడా రాలేదు నాయన. ఓట్లు మాత్రం దండాలు పెట్టి వేపించుకున్నారు, వేసాం. ముసలోళ్ళ మొక్కలు ముక్కుతా వేసి వచ్చామయ్యా. వేసి వచ్చినప్పుడు కనికిరం ఉండాలి కదా, వాళ్ళకి కూడా విశ్వాసం ఉండాలి కదా. ముసలోళ్ళు వేసుకుని పాప ఆమె తీసుకెళ్ళింది మమ్మల్ని అందరినీ. ఆమె తీసుకెళ్ళి దగ్గరుండి వేయించింది. మరి ఆమె కన్నా ఉండాలి విశ్వాసం అన్నీ పోయి. కామాత ఏం చేస్తా చెప్పండి, మాకు చెబుతున్నారు. మేమేం చేస్తాం గారని మాకు ఏవి రావట్లేదండి. ఇప్పుడు వరకు కూడా మాకు ఏం రాలేదు అసలుకి. మంచినీళ్ళే తాగి ఉంటున్నాం మేము. ఆ పంపులో నీళ్ళే మళ్ళీ అవి కూడా మాకు నీళ్ళు కోటలు కూడా భోజనం ప్యాకెట్లు కానీ ప్రభుత్వం ఏమి ఇవ్వాల, బియ్యం కానీ ఆయిల్ కానీ పప్పు ఏమి లేదయ్యా, ఏమి రావట్లేదు. పొద్దున కూరగాయలు తెచ్చారు, ఎవరో మళ్ళీ తిప్పి తీసుకెళ్ళిపోయారు. మాకు ఇవ్వాల, మీకు కాదు అంటే వెళ్ళిపోయారయ్యా. మాకు ఏమి ఎత్తలేదయ్యా. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అన్ని పోయినాయి బాబు గారు. అన్ని కొట్టుకుపోయినాయి బాబు గారు. అయితే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏమి జరగలేదు సార్. కార్పొరేషన్ వాళ్ళు కాస్తా కోస్తా తెచ్చారు, అదే వెళ్ళి తెచ్చుకున్నారు. అది మిగతా వాళ్ళు అన్నిట్లో కూడా ఈ రోడ్లో వాలంటీర్ అయితే ప్రత్యేకంగా కార్పొరేషన్ వాళ్ళకి, పంచాయతీ వాళ్ళకి కాదు అని చెప్పి వెళ్ళిన వాళ్ళని కూడా తిరిగి పంపించింది ఆవిడైతే. ఇప్పుడు ఈ వరద వాటర్ ఇక్కడ దాకా వచ్చిందిగా, ఇక్కడ పంచాయతీను కార్పొరేషన్ తేడా కాదు కదా.
ఇది మనకి తేడా లేదు తల్లి, అవును. మరి ఈ వాటర్ అంతా మీకు కూడా వచ్చింది కదా, మరి వచ్చినప్పుడు దీంట్లో మళ్ళీ మీరు మున్సిపాలిటీని పంచాయతీని ఆ తేడా చూపించారు. ఇదిగోండి, మాకు ఆ మధ్యలో ఆ గేట్ అనేది బార్డర్ సార్. ఆ గేట్ తర్వాత అటువైపు కార్పొరేషన్, ఇటువైపు పంచాయతీ వాళ్ళు. అయితే ఆటో తెచ్చేసి ఆ రోడ్లోకి పంపించి ఇది కార్పొరేషన్ వాళ్ళకి, ఆ వాలంటరీనే ఇది కార్పొరేషన్ వాళ్ళకి, అదే పంచాయతీ వాళ్ళకి కాదు అని పర్టికులర్ గా పిన్ చేసి మరి వాళ్ళకే వేస్తుంది, ఇంటింటికి తీసుకెళ్ళేస్తుంది. ఇటువైపు ఎవరు వెళ్ళినా కానీ రిటర్న్ పంపించేస్తుంది వాళ్ళని. ఇక్కడికైతే ఫుడ్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు సార్. అంతే కదా, అది ఇప్పుడు వరద బాధితులు అందరూ అలా అనుకుంటే ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది కార్పొరేషన్ వైపు ఉంది, పంచాయతీ వాళ్ళకి వాసన రావట్లే, వాళ్ళ ఇంట్లో సామాన్లన్నీ పోవట్లే, అది ఇది ఒకటే కదా. ఇప్పుడు ఫుడ్ ఇది చేసినప్పుడు ఇంత విపత్తు వచ్చినప్పుడు మున్సిపాలిటీ కార్పొరేషన్ వ్యత్యాసాలు ఎక్కడ ఉండవు సహజంగా. మీరు కూడా నీట మునిగిపోయి ఉన్నారు, వరద వచ్చి ఇప్పుడు మీ పక్కన రిటైనింగ్ వాళ్ళు వాటర్ దాటి వచ్చింది, మీరు మునిగిపోయారు, మీ మనిషిలోది వచ్చినాయి. మరి మీరు బాధితులుగా ఉన్నప్పుడు మీకు న్యాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది కదా. ఈ పంచాయతీ మున్సిపాలిటీ మీకు ఆ యొక్క తేడా చూపించిన నాయకులు ఎవరు, చెప్పిన వాళ్ళు ఎవరు, అధికారులు ఎవరు? వాలంటరీ అండి ఆవిడ. వాలంటీర్స్ లేరు కదా ఇక్కడ. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్స్ లేరు కదా. బ్లాక్ గా నల్లగా ఉంది ఆవిడ పేరు కూడా మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ లేదు కదా, వాడలేదు కదా. వ్యవస్థ లేదు. గతంలో ఉన్నట్టుంది తప్ప ఇప్పుడు లేదు ఆవిడ. మరి నేను వాలంటరీని ఇటువైపు అని చెప్పి అన్ని పేర్లు రాసుకొని ఇంటింటికి పర్టికులర్ గా ఇంటింటికి వెళ్ళి ఇస్తుంది ఆవిడ. వరదలకు కొట్టుకుపోయినప్పుడు అందరూ ఓటే కదా. ఇప్పుడు నువ్వేంటి నేనేంటి ఆగలన్నది అందరికి ఓటే కదా, అందరికి ఇవ్వాలి కదా. ఇప్పుడు మాకు అలా కాదండి, ఇది సెప్టిక్ ట్యాంక్. దీని వల్ల ఈ నీళ్ళు ఇక్కడ గొయ్యి ఎక్కువ అయ్యి మొత్తం మునిగిపోతుంది ఎప్పటికప్పటికే. ఆ సెప్టిక్ ట్యాంక్ తీయమంటే ఎవరో తీయట్లేదు, దీనికేమో కంత పెట్టేశారు, పెద్ద కంత. అది లేదు, ఇది లేదు. మరి ఇంత ఘోరంగా మాకు చేస్తున్నారు సార్. ఇప్పుడు క్రిస్టియన్స్ శ్మశానం ఇది కాదు, ఇది ఈ గోడ ఎందుకు కట్టారంటే అలాంటి సెప్టిక్ ట్యాంక్ దాని ఎక్స్పైర్ అయిపోయిందని ఇక్కడ వాళ్ళందరూ న్యూసెన్స్ చేస్తున్నారని చెప్పి దీని బ్యాక్ సైడ్ ఇంకో ట్యాంక్ కడదామని చెప్పి ఇక్కడ వీళ్ళందరికీ కనిపించకుండా ఉండడానికి రేకులు కట్టారు సార్. అది ఆ ట్యాంకీ మౌలానా ఎవరు కట్టించారు? అది ట్యాంక్ కమిషనర్, ఈ ట్యాంకీ కమిషనర్ గారు కట్టించేశారు ఎక్కడ వాళ్ళు ఎవరికి కనిపించకుండా. దీన్ని శ్మశానం కింద ఇచ్చారు. ఇన్ని మంది ఇళ్ళ మధ్యలో శ్మశానం ఇవ్వడం ఏంటి సార్? మరి ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు అడగలేదా మీరు? మాట చెప్తానండి, ఎలక్షన్ లో వచ్చినప్పుడు మేము జోగి రమేష్ గారికి చెప్పాం, బోడే ప్రసాద్ గారికి చెప్పాం. వాళ్ళు అంటున్నారు ఎలక్షన్లు అయిపోండి, మా ప్రభుత్వం ఎక్కినమ్మటే మీకు చేసేస్తాం అని. ఇదే మాట గత 20 ఏళ్ళ నుంచి ఇదే మాట చెప్తున్నారు. ఇప్పుడు వచ్చి దీన్ని పరీక్ష ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. దేశం మొత్తం అటు ఇటు ఒకటే కండి. మరి వీళ్ళిద్దరు కలిపి జనాలను కాపాడాలి కదా, కాపాడకుండా ఘోరంగా ఇంత ఇబ్బంది పెడుతున్నారండి. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళ లైఫ్ లో వాళ్ళు అలా చేశారు. ఇప్పుడు వీళ్ళన్నా మమ్మల్ని మనుషులన్నది పేదవాళ్ళందరినీ లేపాలి కదా, ఇదిగా చూడాలి కదా, మమకారంగా చూడాలి కదా. చూస్తేనే కదా మిమ్మల్ని మళ్ళీ మేము ఎన్నుకునేది. ఈ ఇబ్బందుల్లో ఆదుకోవాలి కదా. ఇప్పుడు వాటర్ వచ్చినప్పుడు రాలా, వాటర్ తగ్గిపోయింది, కనీసం వచ్చి ఈ వీధుల్లోకి వచ్చి ఏమో మీరు ఎలాగున్నారు, మీకు ఏమన్నా అందనియా అందలేదా, మీకేం కావాలి? అప్పుడు వాళ్ళు తిరిగారు, వీళ్ళు తిరిగారు. ఇప్పుడు అయితే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి టీడీపీ వాళ్ళు రాలా, వైసీపీ వాళ్ళు రాలా. ఎలక్షన్ అప్పుడు వాళ్ళు వీళ్ళిద్దరూ వచ్చారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది సహజంగా. రాజకీయ పార్టీలు ఏం చేస్తారు, మిగిలిన పార్టీలు స్వచ్ఛందంగా వచ్చి మనం కూడా చేయాలని మిగతా రాజకీయ పార్టీలు ఆలోచిస్తారు. కాబట్టి ఈ బాధ్యత ఏ పార్టీని చేయాల్సిందే. కానీ అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వ పరంగా యంత్రాంగం ఉండదు కాబట్టి ఏముంది సార్, భోజనాలు ఏముంది సార్, తింటే తింటాం లేకపోతే పస్తులు ఉంటాం, అట్లు వేరు సార్. అవి వదిలేసేయండి. ముందు అసలు ఆ వాటర్ని రాకుండా ప్రభుత్వాన్ని అవి చూడమనండి. ఈ సెప్టిక్ ట్యాంకీ గురించి ఆలోచించమనండి. ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మునిగాయంటే ఈ ట్యాంకీ ఉంది కదా సార్, ఈ ట్యాంకీకి అవుట్డోర్ అక్కడ పెట్టారు సార్. ఇదిగోండి ఆ కాల్వ అవుట్డోర్ అక్కడ పెట్టారు. అది రివర్స్ అయ్యి అది మొత్తం ట్యాంక్ లో నుంచి వచ్చి ఈ మొత్తం మునిగిపోయినాయి సార్. అది లేకపోతే ఎంత మునిగాయి కాదు. ప్రధానంగా ఇప్పటి వరకు ఏం పట్టించుకోలేదు కాబట్టి నెక్స్ట్ మీరు మీ ఎమ్మెల్యేని లేకపోతే ప్రభుత్వాన్ని మీరు ఏమైనా అడగదలుచుకున్నారా, లేకపోతే ఇట్లాగే మీ కష్టార్జిత మీరు ప్రభుత్వ సహాయం లేకపోయినా మేము ఇట్లాగే బతికే అవకాశం ఉందంటారు? మాక్సిమం ఎక్కడైతే అందరూ నెక్స్ట్ మేబీ నోటే వేస్తారు అనుకోండి సార్. ఎవరు వచ్చినా మాకేమీ జరగట్లే.
అది అదే వాళ్ళు చెయ్యాలనిపించి వచ్చి చేస్తే ఎవరు మాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఎవరు ఇప్పుడు ఎలక్షన్లు లేవు కాబట్టి 5 సంవత్సరాల దాకా కానీ సబ్జెక్ట్ అది నోటా అనేది తర్వాత కానీ సార్ ఇప్పుడు కాదు కాబట్టి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమీ చేయలేదు సార్. సరే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు చేస్తారని ఆస్త మేము ఎదురు చూసాం సార్. ఈ ఫస్ట్ లోనే చేయలేకపోతే ఇంకా మాకేం చేస్తారు సార్? ఎటువంటి అసలు ఆలోచన కూడా రావట్లేదు. ఎమ్మెల్యే గారేమో ఫోన్ నెంబర్ ఎవరు పోనీ ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళకి చేస్తేనేమో వాళ్ళు ఫోన్ ఎత్తరు, పవన్ కళ్యాణ్ తరపు చేస్తేనేమో వాళ్ళు ఫోన్ ఎత్తరు. మేము బాగానే ఉన్నామమ్మా, మేము బాగానే చూస్తున్నాం అంటున్నారు. ఎవరు వచ్చారో చెప్పండి, ఎవరు మేము వచ్చాము అన్నది పోనీ ఈ 4 రోడ్లలో చెప్పండి ఎటన్నా గాని. జనసేన తరపున అంటే ఎంపీ బాలశౌర్య గారి దగ్గర ఇటు కాదు అటు కాదు, ఎక్కడైనా రావాలి మనుషులు కొట్టిపోయేటప్పుడు చూడాలి. పని లేదు, వాళ్ళు రాలేని పరిస్థితిలో ఒక 10 మందిని కుర్రోళ్ళని ఏమండి మీరు పలానా చోటుకి వెళ్ళండి, ఏమండి ఈ రోడ్లు మొత్తం మడిచి లోతుకన్నా ఘోరంగా వచ్చేసిందండి. ఎక్కడికి వెళ్తారు ఆడోళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు, ఆ పిల్లలు మా పిల్లలు లేకపోతే మరి ఎవరు రక్షించేవాళ్ళు? మా అందరినీ డాబా మీద ఉండి 10 మంది ఫోన్లు చేశానండి, ఒక్కళ్ళు ఫోన్లు ఎత్తలేదు. సరే 10:30-11 వరకు అక్కడే ఉంటే నానా మీరు రండి నానా అండి, మా పిల్లలకు ఫోన్లు చేస్తే వాళ్ళు గోళ్ళు ఎక్కి వచ్చారండి. మరి ఇంత ఇదిగా కాపాడలేనప్పుడు ఇంకా ప్రభుత్వానికి మేమేం చెప్పుకోమండి? వాళ్ళు కాపాడితేనే కదా. ఇప్పుడు ఎలక్షన్ ఏముందండి, జరుగుతూ ఉంటుంది. ప్రజల్ని కాపాడితే మన మమకారం చూస్తారు. ఇక అంతే, ఇంకెంతకన్నా ఏమీ చెప్పలేము. ఇక మేము ఇంకెంతకన్నా ఏం చెబుతాం? పాపం వాళ్ళు కూడా వాగి 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 మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లేదు, మీరేదో పట్టించుకుంటారని మీరు అంటున్నారో. మేము ఏం చేయమని నన్ను లోన్ నుంచి బయట పిలిచారండి ఇందాక. వాళ్ళు వచ్చినప్పుడే ఓట్లు వేయమని మా అందరిని తీసుకెళ్ళి అక్కడ నుంచోబెట్టావు నువ్వు 100 మందిని. ఒక్కళ్ళ ఈ 100 మందిని ఎవరు చూసారా ఆంటీ? నువ్వు ఇంట్లోంచి బయటికి రావేంటి అన్నారు. నన్ను ఏం చేయలేక నేను బిక్కమొహం వేసుకుని ఆ గుమ్మలో నుంచున్నానండి. మరి వీళ్ళందరినీ పిలిచుకెళ్ళినప్పుడు వీళ్ళందరికీ చూడాలి కదా, వాళ్ళు కూడా వచ్చి. పని నేనేమన్నా ముందుకు నడుద్దామంటే నా ఇల్లు కూడా అందుట్లోనే ఉంది. అవి చూసుకోవడం సరిపోతుంది, ఇంకెంతకన్నా మేమేం చెప్పలేమండి. ఈ ప్రాంత ప్రజలు తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో పెనమలూరు నియోజకవర్గం ఇది. మరి వృద్ధులు, ఆడపిల్లలు, పిల్లలు మరి చాలా ఆవేదన, ఎంత ఇబ్బందులు పడ్డారంటే కనీసం గుక్కిడి మంచినీళ్ళు కూడా అందలేని పరిస్థితిలో ఈ దుస్థితిలో ఉన్నాం. ప్రభుత్వాలు ఎందుకు ఎమ్మెల్యేలు ఓట్ల టైం వచ్చి ఓట్లు ఆడటానికైనా ప్రజల బాధలు పట్టవా, ప్రజల సమస్యలు పట్టవా? ప్రజలకి ఇబ్బంది ఉన్నప్పుడు ఆదుకోవాల్సింది ప్రజాప్రతినిధులే కదా అనేది వృద్ధులతో సహా ఆడపిల్లలందరూ కూడా ఇవాళ చాలా ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోలేనప్పుడు మరి మా ప్రజల్ని కాపాడలేనప్పుడు ప్రభుత్వాలు ఏం చేసినా ఎవరి కోసం చేస్తున్నారు? కొంతమంది చేసేసి మిగిలిన వాళ్ళకే చేస్తాం, మిగిలిన వాళ్ళు చేయలేదనంటే సమాధానం ఎవరు చెప్పుకోవాలనే ఆవేదనలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే మరి ముఖ్యమంత్రి గారు అయితే గత 2-3 రోజులుగా మరి ఆయన అంతా ప్రయత్నం చేస్తున్నారు, అధికారులను పంపిస్తున్నారు. కానీ ఎంత పంపించి ఎంత చేసినా కూడా గ్రాస్ లెవెల్లో అంటే క్షేత్రస్థాయిలో అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో మరి వాళ్ళు ఈ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ ఏరియాలో ఇలాంటి దుస్థితి ఏర్పడిందంటే మరి ఇప్పటికీ ఈ క్షణం వరకు ఇప్పుడేదో తూతూ మందరంగా వచ్చి శానిటేషన్ అని చెప్పి ఇక్కడ బ్లీచింగ్ చల్లారు. ఇక్కడ ఇప్పుడేదో శానిటేషన్ పరంగా వచ్చి ఇప్పుడేదో చేసామని చెప్పి ఈ బ్లీచింగ్ చల్లేసి ఈ ప్రజలకి మరి అది కూడా ఇంకా కాస్త మిగిలిన సందులో కూడా బ్లీచింగ్ చల్లమంటే సైలెంట్గా వెళ్ళిపోయారని చెప్పి మరి వాపోతున్నారు. ఇది పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని మరి వారికి ఏం కావాలి, వారి అవసరాలు ఏంటనేది మరి పేకల్లోతు నీళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ దరిదాపులోకి రాలేదంటే మరి ఎమ్మెల్యే గారు, మరి ఈ పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు అని ఆయన ఎక్కడ ఉన్నారు అనేది ఈ ప్రాంత ప్రజలు ముక్త కంఠంతో కోరుకున్నారు. మళ్ళీ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు వస్తే ఈ ప్రజల యొక్క ఆవేదన చెప్పడమే కాదు, ఈ దరిదాపుల్లోకి కూడా ఆ ఎమ్మెల్యేని రానివని చెప్పి స్థానికులు ముక్త కంఠంతో అన్నారు. మరి ఆవేదన, వారి ఇబ్బంది, కడుపు మంట, ఎన్ని రోజులు కనీసం మంచినీళ్ళు తాగలేని పరిస్థితి, ఇళ్ళ చుట్టూ ఈ యొక్క వరద వాటర్ రావడం వల్ల వచ్చిన ఇబ్బందుల వల్లే ఈ పరిస్థితికి వచ్చని చెప్పి మరి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి మరి ఇప్పటికే మేము గత 4 రోజులుగా ఎంటీవీ టీము విజయవాడ మొత్తం మరి అన్ని ప్రాంతాలు తిరుగుతుంది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా
చెప్పడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో మీరు చెప్తున్నట్టుగా కొన్ని ఏరియాల్లో సరైన పరిస్థితులు లేకపోతే సరైన వసతులు మీరు కల్పించే సదుపాయాలు అందట్లేదు, ఇబ్బంది పడుతున్నారని చెప్పినప్పుడు కూడా మరి ప్రతి వీధికి ఒక అధికారిని పెట్టి పని చేపిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఖచ్చితంగా మరి ఎంటీవీ ఈ తెలుగు డిజిటల్ మీడియాను చూసిన అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఈ ప్రాంత ప్రజలకి తక్షణమే వారికి ఎంతో కొంత సహాయం చేసి ఆదుకోవాలని చెప్పని కూడా ఎంటీ తరఫున కోరుకున్నాం. ఖచ్చితంగా ఈ వృద్ధులైతే కనీసం హాస్పిటల్కి అనారోగ్య పరిస్థితి, కనీసం మందులు ఇచ్చే పరిస్థితి లేదు, కానీ బయటికి వెళ్ళి మందులు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. మరి అటు పైకి వెళ్ళాలంటే నీళ్ళు ఉన్నాయి, ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళాలంటే పరిస్థితి కదలలేని పరిస్థితి. మరి ప్రభుత్వం నడిబొడ్డునున్న విజయవాడ ఈ ప్రాంతంలో ఇలాంటి దుస్థితి ఉంటే అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరి కోసం పనిచేశారు? ఎవరు రికమెండేషన్ ఉన్న వాళ్ళకే పనిచేశారా? రికమెండేషన్ లేని సామాన్యుడి పరిస్థితి ఏంటి? వాళ్ళు బతకని అవసరం లేదా? వాళ్ళు మీకు ఇప్పుడు ఈ టైంలో అవసరం లేదా? అంటే మీకు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా 5-1 సార్లు వచ్చేసి వీళ్ళని ఓట్లేని చెప్పి అడిగే పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ప్రజలు ఇవాళ. మరి ఈ ఛానల్ చూసిన అధికార యంత్రాంగం కానీ ముఖ్యమంత్రి గారు కానీ వెంటనే స్పందించి ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని చెప్పి మరి స్థానికులు కోరుకున్నారు. వీడియో జర్నలిస్టు సతీష్ కుమార్తో మాణిక్యారావు, ఎంటీవీ, తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని యనమకుదురు. మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.